చూడబోతున్న వీడియో నేను ఒక 2 అవర్స్ అయితే ఖచ్చితంగా చేశానండి. అంటే అంత వీడియోని చెప్పుకున్న ప్రతి టాపిక్‌ని కూడా కట్ చేస్తూ, ఎడిట్ చేస్తూ 50 మినిట్స్‌కేమో నేను తీసుకొచ్చాను. అయితే ఈ వీడియో చూడబోయే ముందు అంటే మీకు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఒక ఫ్లోలో క్లియర్‌గా అంటే స్టెప్ బై స్టెప్ అలా రాకపోవచ్చు. మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఒకదానికి ఒకటి లింక్ అయ్యి మన బాడీ అంతా డిజైన్ చేయబడుతుంది అని అంటాం కదా! అలా గడుస్తూ వస్తున్న లైఫ్‌కి ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ అలా సింక్ అవుతూ, అలా కనెక్ట్ అవుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి అంటే ఒక చిన్న మాటలో ముగించలేను. ఒకళ్ళ గురించి చెప్పగానే ఇంకొకళ్ళు గుర్తు రావడం, ఒకళ్ళ గురించి చెప్పగానే ఇంకొకళ్ళు గుర్తు రావడం. అయితే నాకు టాపిక్ మీరు వింటే ఖచ్చితంగా మీకు అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేసి చెప్పడము అండ్ ప్రిపేర్ అయ్యి చెప్పడం, ఒక స్క్రిప్ట్ లాగా చెప్పడం అనేది నాకు రాదండి. నాకు నోటికి నేను ఎలా మీతో ఉండి పక్క నుండి ఎలా మాట్లాడతానో అలాగే నా స్టోరీనంతా నేను మీకు చెప్తున్నా. నా ముందు మీరు ఉన్నారని ఫీల్ అవుతూ నేను మీ అందరికీ షేర్ చేసుకున్నాను. అంటే ఇది నాకు లైఫ్ టైమ్ మెమరీ కాబట్టి యూట్యూబ్‌లో ఎప్పటికీ ఉండిపోతుంది కాబట్టి ఇది నాకు కరెక్ట్ టైమ్ చెప్పుకోవడానికి నాకు అనిపించింది. మీకు ఎవరికైనా వినాలి అనిపిస్తే పూర్తిగా క్లియర్‌గా విని దాని కింద నా గురించి మీకేం అర్థమైంది, అసలు నా లైఫ్ మీకేం అర్థమైంది అనేది చెప్పండి. సహాయం అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ఒక ముసలి వ్యక్తి నిలబడితే కూర్చున్న మనలాంటి యంగ్ కానీ, యూత్ కానీ ఎవరైనా నిలబడి ఒక అమ్మాయి, అబ్బాయి లేచి నిలబడి వాళ్ళ కూర్చోవడానికి సీట్ ఇస్తే కూడా అది గొప్ప సాయంగా ఫీల్ అవుతాను నేను. అలా నా లైఫ్‌లో నాకున్న ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. అది చిన్న సాయమైనా, పెద్ద సాయమైనా అలా చెప్పుకుంటూ పోతే 2 గంటలు కాదు 2 రోజులు కూడా సరిపోదు. అలాంటి నా లైఫ్ ఈరోజు నాకొకటి జరిగింది యూట్యూబ్‌లో. అదేంటి? అది ఎలా జరిగింది? అసలు నేను ఇక్కడి వరకు వస్తున్నప్పుడు ఒక అమ్మాయి కష్టపడుతుంది ఒంటరిగా అంటే మనం సాయం అడగకుండానే నా లైఫ్‌లో సాయపడిన నా ఫ్రెండ్స్ గురించి నాకు చెప్పుకోవాలి అనిపించింది. అందుకే ప్రతి ఒక్కరి గురించి చెప్పాను. అసలు ఎవరి గురించి చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదండి. వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ గురించి నేను ఇందులో మీకు చెప్పుకున్నాను. అది నా సంతోషం కోసం. కొంతమందేమో అసలు మా పేర్లు చెప్పడమే ఇష్టం లేదు. నువ్వు లైఫ్‌లో సెటిల్ అయిపోయి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకా నీకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అన్న టైంలో మా గురించి నువ్వు గొప్పగా చెప్పుకోమని చెప్పారు. మన ఫ్రెండ్సే అమ్మాయిలకి హెల్ప్ చేసినా కూడా ఆహా! ఇది దానికి సహాయం చేసిందా? ఇది దానికి ఇంత హెల్ప్ చేసిందా? అని చెప్పేసి మన ఫ్యామిలీలో కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నొచ్చుకోవచ్చేమో, కుళ్ళుకోవచ్చేమో అలాంటి వాళ్ళు ఉన్నారేమో వాళ్ళ లైఫ్‌లో. అలా జరిగే లైఫ్స్ ఉన్న వాళ్ళే కూడా కొంతమంది నేను నేమ్స్ చెప్పకపోవచ్చు. అలా మీరు అర్థం చేసుకోండి. అలా మీరు తీసుకుంటే నాకేం ప్రాబ్లమ్ లేదు. ఏదైనా జడ్జ్ చేసినా కూడా, ఏదైనా కామెంట్ పెట్టినా కూడా ఆ కంటెంట్‌లో ఉన్నది మీకేమన్నా అర్థమైతే దాని గురించి ఒక కామెంట్ పెట్టండి. సో చాలా ఓపికగా విన్న వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందేమో, ఏ పాయింట్ అయినా వాళ్ళకి టచ్ అవుతుందేమో, అలా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. కుదిరితే ఇది ఇంకెవరికైనా యూజ్ అవుతుంది. వీడియో మొత్తం వినండి లాస్ట్ వరకు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ నాకు ఎందుకో ఇవ్వాలి అనిపించింది. వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అరే వాళ్ళకి అర్థమవుతదా నేనేం చెప్తున్నా అనేది నాకు ముచ్చట చెప్పడం కానీ, ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది సరిగ్గా రాదండి. ఏదైనా డిజైన్ గురించి చెప్పమంటే చెప్తాను గానీ, ఎమోషనల్ అయ్యాను. ఫ్లోలో నాకు వచ్చింది, నాకు అనిపించింది చెప్పాననమాట. ఎవరికైనా అర్థమైతే అసలు నేనేం చెప్పాను అనేది మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టొచ్చు. ఈ వీడియో చూడబోయే ముందు ఈ చిన్న మాటతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అందరూ పుష్ చేస్తున్నారు ఫుల్ వీడియోస్ చెయ్యని. ఫ్రెండ్స్ ఎంత పుష్ చేసినా కూడా మనకున్న షెడ్యూల్‌లో, మనకున్న సమయంలో ఒక వీడియోని సెట్ చేసుకోవడం, ఒక వీడియో చేయడం, దాన్ని ఎడిటింగ్ చేయడం, దాన్ని పోస్ట్ చేయడం, థంబ్‌నెయిల్స్ ఏపించుకోవడం పెద్ద టాస్క్ అండి. యూట్యూబర్స్ అందరికీ కూడా చూసే వాళ్ళందరూ, సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పెద్ద 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 సెల్యూట్. అలాంటిది చేసే ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఎడిటర్స్, థంబ్‌నెయిల్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పెద్ద సెల్యూట్ అండి. నిజంగా మీరు లేకపోతే మేము లేము. మాలాంటి వాళ్ళు లేకపోతే ఇవాళ రేపు కొన్ని స్టోర్స్ అనేవి కూడా తెలియకుండా సోషల్ మీడియా వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి అందరికీ తెలుస్తున్నాయండి. దాన్ని అంత ఈజీగా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకు అంటే ఈరోజు రేపు ఆఫ్‌లైన్ కన్నా కూడా ప్రతి ఒక్కరు మినిమమ్ రూ. 1000 పెట్టుకోగలిగిన వాళ్ళు 500 మీషో వచ్చాక 200, 300, 150 ఆర్డర్స్ కూడా చాలా మంది చేసుకుంటున్నారు. ఏం చెప్పాలని వచ్చావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? అని ప్రతి ఒక్కరికి అనిపించొచ్చు. ఈరోజు నా లైఫ్‌లో నేనొక మర్చిపోలేని రోజండి. యూట్యూబ్‌ని ఫస్ట్ పొగడాలని ఉంది. ఎందుకు అంటే ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్న యూట్యూబ్‌కి మాత్రం చాలా చాలా థాంక్స్ అండి. యూట్యూబ్ కనిపెట్టిన వాళ్ళు కానీ, యూట్యూబ్ వల్ల ఇలా దీని బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌లో ఉన్న ప్రతి ఒక్కరి టీమ్‌కి కూడా చాలా చాలా కృతజ్ఞతలతో పాటు ధన్యవాదములు. ఇంతకన్నా మాటల్లో అయితే నేను చెప్పలేను. ఏది కూడా కొన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేము మనము. కొన్ని మాటల ద్వారా మన హ్యాపీనెస్ అనేది ఎక్స్‌ప్రెస్ చేయలేము. కొన్ని చేతల వల్ల చేయొచ్చు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నా అంటే దానికి కారణం మాత్రం మీ అభిమానం, మీ ప్రేమ. నిజంగా ఏంటండి ఒక్కొక్క వీడియోకి ఎన్ని కామెంట్స్ పెడుతున్నారో. ఎంతో వేల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా నా దాకా వస్తే మాత్రం మినిమమ్ ఒక షార్ట్‌కి 20-30 కామెంట్స్ ఉంటున్నాయి చూడండి. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి నాకు. అలా కామెంట్స్ పెట్టడం వల్ల ఎంతమంది పెడుతున్నారు, ఎవరెవరు పెడుతున్నారు అని నేను అబ్జర్వ్ చేయడంతో పాటు రిప్లై చేయకపోతే అట్‌లీస్ట్ చదివి ఒక హార్ట్ సింబల్‌ని మాత్రం నేను ప్రతి ఒక్కరికి ఇవ్వగలుగుతున్నాను, ఇస్తున్నాను కూడా. ఇప్పటికి స్టిల్ హెడేక్‌తో ఉన్నాను. కానీ ఈరోజు ఈ టైంలో కూడా నేను వీడియో చేయలేకపోతే నా కష్టం వెనుక ఉన్న ఫలితం కానీ, నా కష్టం వెనుకున్న మీ గురించి గాని నేను చెప్పడం ఎక్కడ మిస్ అయిపోతానో అని అలా హెడేక్ ఉన్నా కూడా లైటింగ్స్ కూడా ఫుల్‌గా పెట్టుకొని చేస్తున్నాను. ఈరోజు నేను యూట్యూబ్ నుంచి కొంచెం ఇన్‌కమ్‌నైతే గెలుచుకున్నానండి. దానికి నేను ఒక లిస్ట్ రాసుకుంటే సరిపోదు. ఎంతోమందున్నారు. ప్రతి ఒక్కరు నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం చాలా మందున్నారండి నా వెనక. నా ఒక్కదాని వల్ల అయితే ఇది కాదు.
కానీ నా గొప్ప ఏంటి అంటే ఎంతమంది పుష్ చేసినా కూడా మనలో ఉన్న టాలెంట్ మనల్ని అయితే ఏదో రకంగా బతికించేస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది అనే ఒక గొప్ప కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంది. నాకు ఇల్లు లేదు, నాకు లేకపోతే బంగారం లేదు, నాకు ఏదో పెద్ద ఆస్తులు లేవు, వెనక ప్రాపర్టీస్ లేవు, కార్లు లేవు, ఈ కార్ కావాలా, ఇట్లాంటివి ఏవి కూడా అంటూ ఒకటి అప్పు లేకుండా ఉన్నప్పుడు మనకంటూ ఏదైనా సొంతం అయితే ఆ హ్యాపీనెస్ వేరు. రీసెంట్గా మా ఫ్రెండ్ గోల్డ్ కొనుక్కున్నప్పుడు కూడా నేను చెప్పాను మీ అందరికీ. అలానే నాకు వీటన్నిటి మీద పెద్ద మోహం తక్కువ అండి. నిజంగా చెప్పాలి అంటే పిచ్చి నగల మీద ఉన్న ఇష్టం కానీ, ఫ్రెండ్షిప్ మీద ఉన్న ప్రేమ, బంధువుల మీద ఉన్న ప్రేమ, నా అనుకున్న వాళ్ళ మీద ఉన్న ప్రేమ, అంత వాల్యుబుల్ లవ్ నాకు వస్తువు మీద కానీ ఆస్తుల మీద కానీ లేదండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అన్నిటికన్నా విలువ కట్టలేనిదండి లవ్. అమ్మ ప్రేమైనా, మీ ప్రేమైనా, నా ఫ్రెండ్స్ ప్రేమైనా, ఎవరిదైనా సరే నేను చిన్న ఆనందాలకి చాలా చాలా గొప్పగా సంతోషిస్తానండి. చాలా గొప్పగా ఆనందిస్తా, చాలా గొప్పగా సంతోషిస్తా. ఎగ్జాంపుల్ పర్ణి అండి. దానికి అది 2.5 ఏళ్ళండి అది బుడ్డది. అది ఆ ప్రేమ కల్మషం లేని ప్రేమ, దాని ప్రేమ లోపల నుంచి వస్తుంది కదా. నేను ఖాళీకి వెళ్తా, టీ తాగి వెళ్ళొత్తా అంటది. అంటే అది ఆ ప్రేమకి దానికి ఏదన్నా చెయ్యాలి, దానికి ఇంకేదన్నా చెయ్యాలి అనే ఫీల్ నాకు వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రేమను అలా చూపించడమే నాకు తెలుసు. అండ్ 1% ప్రేమ చూపిస్తే నాకు ఏదో రకంగా 100% చూపించాలి. అలానే నేను లెక్కలేయడం లేదండి ప్రేమకి. బట్ నా నుంచి అంత ఉంటుంది ఎవరికైనా సరే. ఈవెన్ నాతో ఫ్రెండ్షిప్ చేసిన సెలబ్రిటీస్ అయినా, నా ఫ్రెండ్స్ అయినా, నా బెస్టీస్ అయినా, నా క్లాస్మేట్స్ అయినా, మా ఇంట్లో మా అక్క చెల్లెళ్ళు, బావలైనా కూడా ఎంతో సపోర్ట్ అండి నాకు. నా ఫ్యామిలీలో వీళ్ళందరికీ నేనేంటో తెలుసు. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది. ప్రతి ఒక్కరు ప్రసన్న మీరు యూట్యూబ్లో ఎలా ఉంటారో, ఈవెన్ స్టోర్కి వచ్చినా, బయట ఎక్కడైనా కలిసినా కూడా ఆ స్మైల్ కానీ, మీరు మాట్లాడే విధానం నాకు నచ్చింది. అంటే నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు. నా సంతోషాన్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. ఈరోజు ఏదో వచ్చిందని కాదు, ఈ సందర్భంలో నేను మాట్లాడే రైట్స్ నాకు ఉన్నాయని నాకు అనిపించింది. నాకేం పెద్ద ఫాలోవర్స్ గొప్పగా ఉన్నారని నేను అన్నండి, కానీ వెళ్ళే రీచ్ అయితే బాగుంది. హ్యాపీ, చాలు నాకు అది. చిన్నగా వెళ్తుంది. ఫ్రెండ్స్ అంటుంటారు, నీకు తెలియదే, నువ్వేమవుతావో నీకు తెలియదే. మెయిన్ అందులో నన్ను బాగా మెచ్చుకునేది స్వరూప్ గాడండి. వాడు నీకు తెలియట్లేదే, నేను ఎప్పుడైనా నేను పొగిడేనా చెప్పి ఎప్పుడు తిడతాను. అంటే పొగిడితే ఎక్కడ వెనకపడిపోతామో అని చెప్పి వాడు ఇప్పుడు తిడుతూ ఉంటాడు. ఈ చేత కాదు అంటే వాడిది ఒక రకమైన మోటివేషన్. కానీ రీసెంట్గా వాడు నిజంగా నువ్వు నీకున్న టైంలో నువ్వన్నీ చేస్తున్నావే గ్రేట్ అని చెప్పేసి వాడు ఫస్ట్ నుంచి ఎవరైతే నన్ను ఈ విషయంలో ఫస్ట్ మెంబర్ ఎవరు పుష్ చేశారని చెప్పాను కదండి, వాడు స్వరూప్ అనమాట. నేను వీడియోస్ చేయాలి, వీడియోస్ పెడితే దానివల్ల ఎంత యూజ్ ఉంది అనేది 2014లో చెప్పాడండి వాడు నాకు. వాడికి నేను థ్యాంక్స్ అయితే అసలు చెప్పను. నా ఫ్రెండ్స్కి మోస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పను. అసలు ఈ వీడియోస్ చేయాలి, వీడియోస్ చేస్తూ ఉంటే నీకు ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పింది స్వరూప్ అయితే, అసలు ఈ స్టోర్ పెట్టడానికి, నేను ఇలా పెట్టాలి అనుకోవడానికి కారణం కార్తీ అండి. నాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చింది అదే. దాని మీద ఎప్పుడు నేను లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ పాపం ఎప్పుడు మాట్లాడలేదు. ఈవెన్ అది తిట్టినా ఏమన్నా అన్నా కూడా దానికి మెసేజ్ పెట్టేసి మిస్ యూ అని పెట్టాలని కూడా చాలాసార్లు అనిపించేది. నన్ను ఒక ఇదే ప్రపంచం అని బ్రతుకుతున్నానేమో, ఇదే లైఫ్ అని బ్రతుకుతున్నా నన్ను బయటికి తీసుకొచ్చింది కార్తీ అంటే కార్తీక అండి. పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. మళ్ళీ దాని వీడియో రీసెంట్గా నేను పోస్ట్ కూడా పెట్టాను. నీలో టాలెంట్ ఉంది, నువ్వు ఇంతటితో ఆగిపోవద్దు, ఏదో ఒకటి చేయవే, మాకు చేతనైన సపోర్ట్ మేమే నీ దగ్గర స్టిచ్ చేయించుకుంటాం, నీ దగ్గర ఉన్న వర్క్ని మా నోటి ద్వారా నలుగురికి చెప్తాము అని చెప్పి కార్తీ నాకు సపోర్ట్ ఇచ్చిందండి. నా కళలో వచ్చిన నీళ్ళే దానికి సాక్ష్యం. నిజంగా దానికి రుణం నేను ఎవరి రుణము తీర్చుకోలేనండి. జనరల్గా చెప్పాలి అంటే ఈ రోజు నాకు వచ్చిన యూట్యూబ్ ఇన్కమ్ ఏంటి, ఎలా వచ్చింది, ఎంత వచ్చింది అనేది మీరు చివరి వరకు నేను చూస్తూ ఉండండి, చెప్తాను ఖచ్చితంగా. ఫ్రెండ్గా ఉంటూ నేను ఎటు వెళ్ళినా అదే ఖర్చు పెట్టుకుంటూ అదే చూసుకుంటూ స్టార్టింగ్లో మేము బిహెచ్ఎల్లో ఉండేవాళ్ళం అండి. దానివల్ల నేను ముందుకి మూవ్ అవ్వగలిగాను. దానివల్ల నా లైఫ్లోకి స్వరూప్ వచ్చాడు. స్వరూప్ వల్ల నా లైఫ్లోకి సిరి వచ్చింది. సిరి వల్ల నాలో ఒక కొత్త చేంజ్. అంటే ఈ రూమ్లోనే ఉండాలి, ఇంతవరకే ఆడపిల్ల ఉండాలి, ఇంతకు మించి బయటికి వెళ్ళకూడదు, ఇంతకు మించి ఇలా జారకూడదు, ఇంతకు మించి ఇంతే, ఈ లిమిట్సే ఉండాలి ఆడపిల్ల అని బ్రతికే రోజుల్లో అది వీడియోస్ పెట్టకూడదు, స్క్రీన్ మీద కనబడకూడదు. వాళ్ళ కాస్ట్లీ మ్యారేజెస్కి వెళ్తామండి, అఫీషియల్ మ్యారేజెస్కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారి ఏదైనా ఈవెంట్కి వెళ్ళాము, వాళ్ళు యూట్యూబ్ లైవ్ ఈవెంట్ కానీ లేకపోతే న్యూస్ ఈవెంట్ కానీ పెడతారు. ఆ రోజు ఎవరైనా వాళ్ళ పెళ్ళికి వెళ్ళి బాబు నన్ను పక్కకు తీసే ఈ వీడియోలో మా ఆవిడ నేను కనబడకూడదు, లేదా మా ఫ్యామిలీ కనబడకూడదు అని అనగలరా? లేదు. అంటే ఒక స్టేటస్ పట్టే ఉంటుంది దేనికైనా అనేది నాకు అర్థమైంది. కానీ కొంతమంది పాపం ఎంతోమంది వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళు బయటికి రాలేక ఇంట్లో నలిగిపోతూ, ఇటు భర్తలు కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఇవ్వక ఎంతోమంది నలిగిపోతున్న ఆడవాళ్ళు ఉన్నారండి. మీ భార్య దగ్గర కానీ కూతురు దగ్గర కానీ కంటెంట్ ఉండి అది ఓవర్గా లేదు, ఇది ఉపయోగపడేది అని ఆ కంటెంట్ విన్న తర్వాత మీరు సపోర్ట్ చేయగలిగితే చేయండి. నా వీడియో ఎవరైనా వింటే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ తెలియదు కానీ నాకు ఒక రకమైన ఆయాసం వచ్చేస్తున్నాయి, తెలియట్లేదు. మేబీ ఎక్కువ సంతోషం వల్ల ఏమో. ఇది ఒక స్టెప్ అయితే సిరి వచ్చాక కూడా నేనేం వెంటనే చేంజ్ అవ్వలేదండి. మన 50K సెలబ్రేషన్స్లో సిరి అంటది, తెర ముందుకు మా అన్నయ్య రాడు, నేనే ఇప్పుడు వస్తున్నాను అంటే ఒకప్పటి నువ్వు అంటే వీడియోస్ చేస్తే వీడియోని ఇంతవరకే చూడాలి, మన వాళ్ళే చూడాలని సెక్యూరిటీ ప్రైవసీ అంటే అప్పుడు నేను కొన్ని రీల్స్ చేసుకునేదాన్ని, దీని గురించి అంత అవగాహన లేదు. అప్పట్లోనే నన్ను వీడియోస్ పుష్ చేసింది మాత్రం స్వరూప్. ఇలా ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాను. షాప్ పెట్టుకోవడానికి మోటివేషన్ మాత్రం కార్తీక. అండ్ కార్తీ ఇచ్చిన తర్వాత కూడా నేను అన్నింటిలో అడుగు వేయాలనేది ఒకటి ఉంటుందండి నాకు. అంటే నేను ఏదైనా
ట్రై చేయాలి అనేది, కొత్తగా చేయాలి అనేది ఉంటుంది. అందుకని 4 సీరియల్స్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. నిన్న జన్మల బంధం, గృహలక్ష్మి, కూడా దేవతలారా దీవించండి, రాఖీ పూర్ణిమ అండ్ ఇలాంటివి కొంచెం డిజైనర్గా వెళ్తూ సుష్మిత పక్కన ఇలా కొన్ని రోల్స్ అయితే నేను చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి, అగ్రిమెంట్ రోల్స్ ఏమి కావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేశాను. నా లైఫ్ ఏంటి, అసలు నా లైఫ్లో నేనేం చేశా, నా లైఫ్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసింది అనేది కూడా నేను ఒక స్టేజ్లో ఉన్నప్పుడు నేను చెప్పగలను ఆడవాళ్ళకి అనుకున్నప్పుడు నేను అది కూడా నా లైఫ్ గురించి చెప్తానండి. ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. ఎంతమందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్తా. బట్ ఈరోజు ఒక యూట్యూబ్లో ఇన్కమ్ సంపాదించుకున్న దానికి ఇన్ని మాటలు నాకు చేస్తున్నాయి అంటే కృతజ్ఞత అనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. నేను షాప్ పెట్టిన కొత్తలో మగ్గం వర్క్స్ రన్ చేయాలని నాలో ఒక థాట్ వచ్చిందండి. కానీ ఆ థాట్ నా అంతటా నాకు రాలేదండి. దీనంతటా ఈ షాప్లో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి అయితే నేను చెప్పుకోవాలి. వాళ్ళు వడ్డీకి తీసుకోకపోయినా ఫస్ట్ షాప్ పెట్టాలి, నాకంటూ ఏం లేదు, నా రిలేటివ్స్ కానీ ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. ఫస్ట్ టైం నేను ఇంట్రెస్ట్కి మనీ ఒకరి దగ్గర తీసుకున్నానండి. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పా, బాలామణి అని. ఇప్పటికీ తన దగ్గర నేను అమౌంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఫస్ట్ తన దగ్గరే తీసుకుంటా, తనకి ఇంట్రెస్ట్ పే చేస్తా, తనకు కూడా నమ్మకంగా ఇస్తుంది. అప్పట్లో నాకు 10,000 ఇంట్రెస్ట్కి నన్ను నమ్మి ఇచ్చిందంటే తనే. అది ఆ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా గ్రేటే. ఇవన్నీ నేను ఎప్పుడు చెప్తాను అంటే, బొటిక్ పెట్టాలా వద్దా, బిజినెస్ చేయాలా వద్దా, బొటిక్ ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టకూడదు, ఎవరు నిలబడగలరు, ఎవరు చేయగలరు అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను. అది రేపు ఆర్ ఎల్లుండి ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఈ రోజు నుంచి అండి ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ నా కోసం ఎందుకండి తరమాలి, ప్రతిరోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేయని జ్యోతి నన్ను వెంట పడుతూనే ఉంటుందండి. ఒక చిన్న నెగిటివ్ కామెంట్ వచ్చినా నా ఫ్రెండ్స్ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అంటే నేను ఎంత గొప్ప అదృష్టవంతురాలనో నేను నిజంగా అది మాటల్లో చెప్పలేను. 2015 నుంచి అయితే నాకు మన స్వప్న కూడా పరిచయమే, తన దగ్గరకు కూడా వస్తాను. స్వప్న వైట్లా మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి నేను తను అందరి దగ్గర స్టిచ్ చేయించుకునేది. అండ్ దట్టు నేను డిజైనర్గా చేసేదాన్ని. ఈటీవీలో 12 o'clockకి నా యాడ్ కూడా పాపం ఏదో కొంచెం నాకు హెల్ప్ అవుతుందని జస్ట్ సెకండ్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయేది. చాలామందికి తెలియదు. అయినా సరే అది పక్కకు పెడితే తను ఒక ఫ్రెండ్స్ మనము అన్న దగ్గర నుంచి కూడా తను అన్నప్పటి నుంచి తన ఫ్రెండ్గానే ఫీల్ అయ్యాను. ఈ రోజు కూడా నేను తను ఒక యాంకర్, నేను ఒక డిజైనర్ లాగా తనకు డిజైన్ చేసేలాగా తను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. యాజ్ ఎ జెన్యూన్ ఫ్రెండ్గా తను ఎప్పుడూ ఉండింది. తన గురించి కూడా నేను చెప్పుకోవాలి కూడా. నేను ఈ రోజు ఉన్నదానికి నా ఫ్రెండ్స్ గురించి నేను చెప్పుకోవాలండి. మీ అందరికీ బోర్ అనిపించినా ఏదనిపించినా నా గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం వినొచ్చు, బోర్ అనిపించిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నాకు ఇది ఎప్పటికీ లైఫ్ లాంగ్ నేను పోయే వరకు ఈ వీడియో ఇందులో ఉండిపోతుంది అనేది ఒకటి నమ్ముతున్నాను. ఈ మెమోరీస్ యూట్యూబ్ సేవ్ చేసుకోవడానికి ఇచ్చిన యూట్యూబ్కి మొదటి థ్యాంక్స్ అండి. ఎంతో మందికి ఉపాధి కల్పించిన యూట్యూబ్కి మాత్రం చాలా 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 థ్యాంక్స్. నాలాంటి వాళ్ళే కాకపోయినా ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా ఏదో ఒకటి చేస్తున్న చాలా మందికి కూడా ఇన్కమ్ ఇస్తుందండి. అది ఒక మంచి మొబైల్ ఉన్న వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళకి దీంతో ఒక మంచి కంటెంట్ తీసుకొని చేసినా కూడా ఇది సపోర్ట్ ఇస్తుంది యూట్యూబ్ అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్. మీకు ఎంత చెప్పినా కూడా యూట్యూబ్ హెడ్ ఎవరో వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్. మగ్గం వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ ఆ షాప్లో, చిన్న షాప్లో మగ్గం వర్క్ స్టార్ట్ చేస్తున్న టైంలో నేను మగ్గం వర్క్ స్టార్ట్ చేయాలనుకోలేదండి. ప్రసన్న నువ్వు ఇదే కాకుండా ఇంకేమన్నా చేయొచ్చు కదా అని చెప్పేసి నా ఫ్రెండ్ నవీన్ ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే తను నాకు ఫ్రెండ్గా అని చెప్పుకోవాలంటే అన్నయ్యకి ఫ్రెండ్, అన్నయ్య క్లాస్మేట్. అలా నేను కష్టపడేది చూసి తను నాకు సపోర్ట్ ఇచ్చాడు. ప్రసన్న ఇంకేదైనా చేస్తావా, నీకు కుదిరినప్పుడే నువ్వు నాకు ఇచ్చేయి అంటే ఇంకా కష్టపడే వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చే అబ్బాయి. మా అన్నయ్య ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అలాగా. అండ్ తను అప్పటికప్పుడు నీకు ఏదైనా సపోర్ట్ అవుతుంది, నీకు ఇంకేదన్నా బిల్డ్ అవుతుంది, నువ్వు ఏదైనా ఈ బొట్టికి యూజ్ అవుతుంది అంటే నేను అప్పుగా ఇస్తాను, కానీ ఇంట్రెస్ట్ ఏమీ నాకు వద్దు, ఏదైనా కావాలి అంటే చేసుకో ప్రసన్న అని 50,000 నాకు ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా ఒక 3-4 monthsలో నేను తనకి రిటర్న్ చేశాను. కానీ తను అడగలేదండి, నాకు దీనివల్ల వచ్చిన అమౌంట్ నేను ఇచ్చేయాలి అని ఒకటి ఇచ్చేసాను. ప్రసన్నకి సపోర్ట్ ఇవ్వాలరా అని చెప్పి అన్నయ్యకి చెప్తూ నాకు హెల్ప్ చేయడం అనేది అప్పుడు గ్రేట్ థింగ్ అండి. తను నా లైఫ్లో నాకు సపోర్ట్ ఇచ్చింది. తర్వాత లాక్డౌన్ విషయానికి వద్దాము. లాక్డౌన్లో నేను బ్రతికాను, మేము మా ఫ్యామిలీ బాగున్నాము అంటే దానికి కారణం రాజేశ్వరి. అది నాకు వదినలాగా. అండ్ తను నాకు చేసిన హెల్ప్ నాకు తెలిసి ఎవరికి చేసి ఉండదు. తనకి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, ఇలా చెప్పడం కూడా తను ఎప్పుడు ఇష్టపడదు. పెద్దోడు కానీ రాజీ కానీ అక్కకి మనం చూసుకోవాలమ్మా, అక్కకి చాలా సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి రాజేశ్వరి. అది లేకుండా నేను అసలు బ్రతికేదాన్ని కాదేమో. ఒక ఆడపిల్ల ఒంటరిగా కష్టపడాలి, సింగిల్గా కష్టపడాలి అంటే ప్రతి ఒక్కటి సపోర్ట్ ఉండాలండి, లేదా మనకంటూ మనకు ఒక సపోర్ట్ ఉండాలి. కానీ అమ్మ చాలా కష్టపడింది. నిజంగా మా అమ్మున్న స్టేజ్లో ఎవరూ సపోర్ట్ ఇవ్వరు. మా అన్నయ్యని కష్టపడినాను, నువ్వు ఎంతవరకు గవర్నమెంట్ జాబ్ కొట్టే ఏజ్ వరకు కూడా నువ్వు కష్టపడు అని చెప్పి మా అమ్మకి సపోర్ట్ ఇచ్చింది. నేను ఇలా చేసుకుంటానమ్మా అంటే నాకు మమ్మీ సపోర్ట్ ఇచ్చింది. అంటే ఉన్న దాంట్లోనే, వచ్చిన దాంట్లోనే, షాపు ఇంటి మీద మనకు వచ్చిన దాంట్లోనే మనం అడ్జస్ట్ అయిపోదామని మా మమ్మీ కూడా చాలా గ్రేట్ అండి మాకు ఇచ్చిన సపోర్ట్కి. రాజీ అలా సపోర్ట్ చేసింది, లాక్డౌన్లో నన్ను చూసుకుంది. దానికి నేను థ్యాంక్స్ చెప్తే సరిపోదు.
లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకోవాల్సిన మనిషి తను. నిజంగా నేను బాధతో ఏడవట్లేదండి. ఆ సిచ్యువేషన్‌కి నిజంగా చాలా సంతోషంగా ఉన్నా. కమర్షియల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. కమర్షియల్ ఫ్రెండ్స్ నేను రీసెంట్‌గా అంటే అలా ఉండరు ఫ్రెండ్స్ అంటే అని అనుకున్నా గానీ, బట్ కమర్షియల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే ఆడాలనుకునే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆళ్ళని పక్కకు పెట్టినా, బట్ వాళ్ళు కూడా చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళున్నారు. కానీ నా దగ్గర ఏమీ ఆశించకుండా నాకు ఇప్పటికీ ఏదో రకంగా సహాయపడాలి అనేది మాత్రం నాకు రాజీ లైఫ్ లాంగ్ అది నాకు వదినే. అది దేవుడిచ్చిన వదిన తను నాకు. ఆ తర్వాత మనకి లాక్‌డౌన్ తర్వాత చాలా డౌన్ అయిపోయింది మార్కెట్. అంతా అయిపోయింది. అయినా సరే వీడియోస్ పెట్టడానికి అప్పటికి కూడా ఇంకా నాకు ధైర్యం రాట్లేదు. ఆ టైంలో 2000 లాక్‌డౌన్ వచ్చిన టైంలో మన స్వప్న వైట్ల అప్పుడు అది కూడా అనింది. ప్రసన్న ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం స్టార్ట్ చేయి. ఒక పేజ్ క్రియేట్ చేయి. ఇన్‌స్టా కూడా రీసెంట్‌గా స్టార్ట్ అయింది. ఇన్‌స్టాలో ఒక పేజ్ క్రియేట్ చెయ్యి. వాట్సాప్‌లో ప్రతి ఒక్కరికి ఇలా స్టేటస్ పెడుతూ ఉండు. నీ డిజైన్స్‌ని చేస్తూ ఉండు అంటే ఇవన్నీ చూసి ఎవరొస్తారులే క్లయింట్స్ అని దాన్ని కొట్టి పడేసేదాన్ని. దాని మాట అప్పటికి 2014లో చెప్పిన స్వరూప్ మాటే వినలేదు. ఆ తర్వాత 2017లో 18 మళ్ళీ తర్వాత లాక్‌డౌన్ వచ్చిన టైంలోనే స్వప్న నాకిది చెప్పింది. అప్పుడు కూడా నేను వినలేదు. అప్పటికి వినుంటే నిజంగా ఈ రోజుకి నేను ప్రతి ఒక్కరికి నా పీఆర్ అనేది బ్రాండ్ పడిపోయేదేమో. వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు. ఇంత ఉన్నా కూడా దీన్ని నిలబెట్టుకోగలను అనే నమ్మకం నాకుంది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఆ విషయంలో అయితే. సరిగా అప్లోడ్ చేయడం, పోస్టులు చేయడం చేయకుండా ఓన్లీ రీల్స్ చేసేదాన్ని. ఈవెన్ నేను డీపీ పెట్టినా కూడా స్వప్న అబ్జర్వ్ చేసి ఇలా కాదే నీ డిజైన్స్ పెట్టుకో సెపరేట్‌గా పర్సనల్ ఒక నెంబర్ పెట్టుకొని బిజినెస్‌కి ఒక నెంబర్ పెట్టుకో అలా చెప్తూ ఉండేది. దాని మాట కూడా నేను వినలేదు. కొట్టి పడేశాను. తన యూట్యూబ్ ద్వారా నేను 10 మందికి తెలిసాను. అప్పుడు మన క్లయింట్స్ వచ్చినప్పుడు అప్పటి నుంచే కొంచెం చేయగలిగాననమాట. ఓకే. ఆన్‌లైన్ వల్ల కూడా మనం నలుగురికి మన పనితనం ఏంటో చూపించుకోవచ్చు అనేది నాకు తెలిసింది. సో లాక్‌డౌన్ తర్వాత ఇక్కడ సెట్ కాదులే అని చెప్పేసి నల్లగండ్ల వెళ్ళడం జరిగింది. నల్లగండ్లలో కొంచెం రెంట్‌కి దానికి సరిపోతుంది. క్లయింట్స్ వస్తుండేవాళ్ళు. బట్ అప్పటికి నేను వీడియోస్ అవి పబ్లిసిటీ ఏం చేసుకోలేదు. అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు. నార్మల్‌గా పేజ్ ఉంది. చిన్న చిన్న పోస్టులు ఇట్లా డిజైన్స్ పెడుతూ ఉండేదాన్ని. కానీ ఇలా మనం చేసిన వర్క్‌ననేది మనం ఎక్స్‌ప్రెస్ చేస్తేనే నలుగురికి తెలుస్తుంది. మన మీద ఒక ట్రస్ట్ ఉంటుంది. ఒక జెన్యూనిటీ ఏర్పడుతుంది అని చెప్పేసి మాత్రం నాకు ఇక్కడికొచ్చాకే అర్థమైంది. చిన్న షాప్‌తో స్టార్ట్ చేశాను. పెట్టుకున్నప్పుడు మా ఓన్ బ్రదర్ అండి. మా అన్నయ్య ప్రవీణ్. ఫిట్‌నెస్ ట్రైనర్ కూడా తను. చాలా మందికి తెలుసు. అందుకని చెప్తున్నాను. స్టేటస్‌లో పెట్టడం వల్ల చాలా మందికి తెలిసింది. మా అన్నయ్య ప్రసన్న నువ్వు ఎప్పుడైనా సరే పెడితే కేపీహెచ్‌బీలో పెట్టాలి. కొంచెం మనం పెట్టుకోగలిగిన స్టేజ్‌లో ఉన్నప్పుడు, దానికి కొంచెం మనం రెంట్ బేర్ చేయగలిగిన స్టేజ్‌లో ఉన్నప్పుడు కానీ నువ్వు ఎప్పుడైనా పెట్టుకో అంటే, అక్కడే ఎందుకు పెట్టాలి అని అంటే, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీ మన కేపీహెచ్‌బీ కాలనీ అని చెప్పేసి అప్పట్లో మా అన్నయ్య ఇట్లా గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ బిట్లు వచ్చినప్పుడు ఇలా చెప్పేవాడనమాట. అప్పుడే ఫిక్స్ అయిపోయా. ఆహా! అంత పెద్ద కాలనీలో మనం బొటిక్ పెట్టాలి అంటే ఏదో పెద్ద అక్కడ పెట్టడం అనేది గొప్పగా అప్పట్లో ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడో పెట్టాల్సిందే అని వచ్చాక అర్థమయ్యింది. ఎందుకు అంటే మన నల్లగండ్లలోనే 35,000-40,000 పే చేస్తూ మనం ఒక పెద్ద షాప్‌ని రన్ చేసినప్పుడు కేపీహెచ్‌బీలో మనం చేయలేమా అనేది అప్పుడు అనిపించింది. ఎందుకు అంటే అసలొచ్చినా కూడా చేతిలోంచి పెట్టడం అనేది కొంచెం ప్రాబ్లమ్ అవుతది కాబట్టి అసలు సరిపోయినా కూడా ప్రాబ్లమ్ అనిపించింది. నల్లగండ్లలో ఉన్నప్పుడే స్వప్న నాకు ఫోన్ చేసింది. ప్రసన్న నేను ఇలా యూట్యూబ్ చేస్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. డిజైన్స్ నాకు ఎప్పటినుంచో డిజైన్స్ చేస్తున్నావు కదా అని. నిజంగా అండి ఈ విషయంలో తను నా విషయంలో మిగతా వాళ్ళ విషయంలో నాకు తెలీదు. వాళ్ళ గురించి నేను జడ్జ్ చేయను. ఎవరి కామెంట్స్‌ని నేను పట్టించుకోను. కానీ నా విషయంలో చాలా హార్ట్‌ఫుల్‌గా నాకిది డిజైన్స్ చేసింది. దీనికి ఏదో ఒకటి నేను చెయ్యాలి అని తన హార్ట్‌ఫుల్‌గా అండి స్వప్న వైట్ల నా ఫ్రెండ్ అని చెప్పేసి చాలా సార్లు మీకు నన్ను పరిచయం చేసింది. తనొచ్చి అక్కడ నల్లగండ్లలో ఉన్నప్పుడే వీడియో చేస్తానే అని చెప్పేసి అప్పుడు తనకి 25,000-30,000 ఏమో ఫాలోవర్స్ ఉన్నారు. అప్పటికి చేస్తా అంటే నేను అప్పుడు కూడా కొట్టి పారేసా. ఏముందిలే ఓకేలే స్వప్న నేను చెప్తా ఎప్పుడు అవసరమో అప్పుడు చేద్దువు గానీ ఇప్పటికైతే నీడ్ లేదనుకుంటా అని చెప్పేసి తర్వాత చేద్దాం అని పోస్ట్‌పోన్ చేశా 2 టైమ్స్. తను చేద్దామే ఎందుకు అంటే నీ టాలెంట్ 10 మందికి తెలియాలి. నువ్వు నాకు చేసిన డిజైన్స్ పలానా అభిరుచిలో ఇప్పుడు నేను వంటలు చేస్తున్నానని ఈరోజు 10 మందికి నేను తెలిసాను. ఆ 10 మంది కూడా నీ టాలెంట్ చూడాలి. నేను నా కృతజ్ఞతగా, నా సంతోషంగా నేను ఓన్‌గా నా కోసం నేను చేస్తానని చెప్పేసి తను వీడియో చేసింది. తర్వాత లాక్‌డౌన్‌లో రాజీ చూసుకుంటే లాక్‌డౌన్ తర్వాత నాకొచ్చిన కష్టాలు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకిద్దరికీ కూడా అసలు ఎక్కడ కాదు. ఇప్పుడు చేసిన హెల్ప్ ఇప్పుడే చెప్పుకోవడం కూడా ఇష్టం ఉండదు. నాకు ఉన్న అప్పుల్లో వాళ్ళు భాగమయ్యారు. ఉన్నప్పుడు ఇస్తే ఇద్దువు లేకపోతే లేదు అని చెప్పేసి నాకున్న అప్పులకి వాళ్ళు హెల్ప్ అయ్యారు. ఎవరండి ఇవాళ రేపు ఫ్రెండ్స్ హెల్ప్ చేసేది? అది కూడా చేసిన హెల్ప్ చెప్పుకోకూడదు అనేది కొంతమందే ఉంటారండి. అలాంటి వాళ్ళు సినిమాల్లోనే ఉంటారేమో అని అనుకునేదాన్ని. కాదండి నా నిజ జీవితంలో నాకే ఎక్స్‌పీరియన్స్ అది. మెయిన్ ఒక పర్సన్ మెయిన్. దాని తర్వాత ఇంకొకరు తను చేస్తున్నారా నాకు హెల్ప్ చేస్తున్నారని నా ఫ్రెండ్స్ తెలిసి ఇంకొకరు చేయడము. కానీ మెయిన్ ఒక్కరైతే ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంకా నాకు ఒక సోల్‌మేట్ అన్నట్టే. వాళ్ళ రుణం నేను ఎప్పటికైనా తీర్చుకోవాలి, తీర్చుకుంటాను. ఖచ్చితంగా అది నాకు ఉండిపోయింది. ఆ రోజు వాళ్ళ పర్మిషన్ అడిగి నేను వాళ్ళ పేరు చెప్తాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ అండి. ఇప్పుడు ఏదైతే
నేను ఇక్కడికి వచ్చే ముందు ఈ షాప్కి వచ్చిన తర్వాత ఈ షాప్ నాకు దొరకడానికి కారణం నా ఫ్రెండ్స్ అండి. నా గ్రూప్లో నా ఫ్రెండ్స్ ఫస్ట్ సిరి వల్ల నా లైఫ్లోకి వచ్చిన ఫ్రెండ్స్ ఎంతోమంది అండి. అది ఎలా అంటే ఫ్రెండ్స్ని ఇలా మనం ఒక చైన్ సిస్టమ్ అంటాం చూడండి, అలా స్ప్రెడ్ అవ్వాలనేది దాని కాన్సెప్ట్. అంటే స్వరూపుల వల్ల చాలామంది ఫ్రెండ్స్ నా లైఫ్లోకి వచ్చారు, సిరి వల్ల నా లైఫ్లో చాలామంది వచ్చారు. సిరి వల్ల వచ్చిన వాళ్ళు అందరండి, ఎవరు కూడా వాళ్ళకి నేను ఏ పెట్రోల్ కొట్టించలేదు, వాళ్ళకి నేను ఏ సహాయం, నేను ఏ హెల్ప్ చేయలేదు, వాళ్ళకి ఒక ఫుడ్ పెట్టించలేదు, పైగా నన్నే వాళ్ళు చూసుకున్నారు. సిరి, యశు అండ్ కార్తీక్, గిజ్జి, సాయి, ప్రేమ్ లాస్ట్లో వచ్చినట్టున్నాడు, వెంకీ, గిరిజ, శివన్న, తమ్ముడు వాడు పని పాప అన్న అన్న అంటుంటా, పర్సనాలిటీలో అన్న, ఏజ్లో మా అందరి గ్యాంగ్లో చాలా చిన్న. అయితే ఇంకా ఉన్నారు. నా స్టోర్, నాకు ఈ షాప్ దొరకడానికి, ఇలా అంతగా వెతకడానికి, ఈరోజు ఈ షాప్లో కూర్చొని మాట్లాడడానికి కారణం మాత్రం వీళ్ళేనండి. వీళ్ళు థ్యాంక్స్ఫుల్నెస్ అండి. నేను మీరు ఎన్నన్నా తిట్టుకొని ఎంత బోరన్నా కొట్టనివ్వండి, నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ గురించి చెప్పుకోవడము. వాళ్ళందరూ కలిసి మేము వాల్పేపర్ కానీ, ఈ లోపల ఉన్న డెకరేషన్ కానీ ఏదన్నా చేసుకున్నాము అంటే ఫ్రెండ్స్ కింద మ్యాట్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, ఒక్కొక్కరు 1,00,000 పైన సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి నా షాప్ స్టార్ట్ అయ్యే వరకు, ఓపెనింగ్ రోజు వరకు అండి, ఆ గ్రూప్ పిక్చర్ నేను వేస్తాను, ఆ రోజు వరకు కూడా నా వెనకుండి నాకు తోడుగా ఉండి నన్ను నడిపించారండి. నిజంగా ఏది ఆశించకుండా వీళ్ళందరూ సెట్ చేస్తే నాకు దొరికిన ప్లేస్ ఇది. సపోర్ట్ ఇస్తూ, పుష్నిస్తూ, ఇంకా చేయాలి, నువ్వు ఇది చేయాలి, ఇక్కడతో ఆగిపోకూడదు అని చెప్పేసి, ఇంకా ఏదైనా చేయాలని చెప్పేసి అలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. ఆ తర్వాత షాప్కి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ థాట్ స్వప్న వైట్ల. స్వప్న, నాకు వీడియో చేస్తా అన్నావు కదే, ఇప్పుడు చేస్తావా, నేను కొత్తగా స్టోర్ ఓపెన్ చేశాను, సో నేను తను మొత్తం అండి తన కంటెంట్, నేను ఏది కూడా ఇలా చేయి ఇది చెయ్యి అని నేను చెప్పలేదు. కాకపోతే నువ్వు కొన్ని డ్రెస్సెస్ డిజైన్స్ చెయ్యి, ఆ రోజు కూడా ఆ డిజైన్స్ని చూపిస్తే నలుగురికి రీచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక 7-8 డ్రెస్సెస్ స్టిచ్ చేయడం జరిగింది. అందులో కొన్ని చూపిస్తూ ఒక ఫుల్ వీడియో తన యూట్యూబ్లో ఫస్ట్ స్టిచ్చింగ్ టైలరింగ్ వీడియో నాకు తెలిసి నేను నాదే అనుకుంటున్నాను. నా విషయంలో మాత్రం ఏ రోజు కూడా తను కమర్షియల్గా లేదు, కమర్షియల్గా ఆలోచించి పెట్టింది లేదు. ఇది నిజంగా గ్రేట్ థింగ్ అండి. తను అలా, అందరూ ఇలా చేశారు, తను అలా సపోర్ట్ ఇచ్చింది నాకు. వీడియోస్ చేయవే, నువ్వు కూడా నీ డిజైన్స్ని పెడుతూ ఉండు అని చెప్పి పుష్ ఇచ్చిందండి. వీడియో చేసిన తర్వాత నన్ను చాలా మంది అప్రోచ్ అయ్యారు. అంటే అంతకుముందు నుంచే ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇన్స్టాగ్రామ్ నేను మాత్రం నా ఓన్గా సంపాదించుకున్న, జెన్యూన్గా సంపాదించుకున్న ఫాలోవర్స్ అండి. బూస్ట్ అనే ఆప్షన్ ఉన్నా కూడా నేను ఎప్పుడూ డబ్బులు పెట్టి బూస్ట్ చేయలేదు. నా దగ్గర పని ఉంటే, నా దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళే నిజంగా వస్తారు, జెన్యూన్ ఫాలోవర్స్ వస్తారు అని చెప్పి ఏ రోజు కూడా నా ఇన్స్టాగ్రామ్లో నెగిటివ్ కామెంట్స్ నేను ఎవరు కూడా నాకు తేడాగా పెట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నన్ను నిజంగా జెన్యూన్ ఫాలోవర్స్ ఉన్నారండి, నాకు చాలా హ్యాపీ అది. స్వప్న నన్ను మీ అందరికీ పరిచయం చేసింది. ప్రసన్న ఒక వీడియో పెడుతున్నావు, కింద చాలా మంది ఎంక్వైరీస్ చేస్తున్నారు అని చెప్పి నా మీద సీరియస్ అయ్యేది, కింద కామెంట్లు పెట్టు, వాటికి రిప్లై చెయ్యి, నువ్వేంటి తెలుస్తుంది నలుగురికి అని చెప్పి తనే చెప్పిందండి. కానీ అది వాళ్ళు ఇస్తేనే, మీరు ఇస్తేనే బాగుంటుందేమో, నేను ఇవ్వలేదు స్వప్న అని చెప్పాను. అలా చూస్తూ ఒక 10 మంది మాత్రం ఖచ్చితంగా తన త్రూ తెలిసిన వాళ్ళు. అబ్రాడ్ వెళ్ళానండి. అబ్రాడ్ వెళ్ళే టైంలో, వేరే దేశం వెళ్ళే ఎయిర్పోర్ట్లో నాకు అప్పటికి ఇన్స్టాగ్రామ్లో 10,000 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. అక్క పిఆర్ బొటిక్ ప్రసన్న కదా అని గుర్తుపడితే నేను ఎంత హ్యాపీ అయిపోయానో, నిజంగా ఆనందము మాటలో చెప్పలేండి. చాలా 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 రెట్టింపు అది. స్వప్న వల్ల నేను నలుగురికి పరిచయం అయ్యాను. కానీ స్వప్న వల్ల పరిచయం అయినా కూడా నేను నచ్చితేనే కదా నన్ను ఫాలో చేస్తారు. అది కూడా నేను గొప్పగా చెప్తానండి. నాలో ఉన్న టాలెంట్ న్యాచురల్గా చెప్పడమో, లేకపోతే మరి నేను న్యాచురల్గా ఉండడం జనాలకి నచ్చిందో లేదో తెలియదు, చాలామంది ఆ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ నేను ఉన్నది ఉన్నట్టే నేను పెట్టడము, నాకు నిజంగా అండి ఏదో ఎఫెక్ట్లు పెట్టేయాలి, దానికి ఇంకేదో యాడ్ చేయాలి, యాక్ట్ చేయాలి, నిజంగా నాకు రాదండి. బట్ కొన్ని కంటెంట్స్ అయితే మీ అందరి కోసం డిఫరెంట్గా ట్రై చేయని ఫ్రెండ్స్ అంటుంటే ట్రై చేస్తున్నాను. అయినా కూడా నేను న్యాచురల్గా పెట్టింది, న్యాచురల్గా చేసింది అవే ఎక్కువగా రీచ్ వెళ్ళాయి. అది నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది. వెనక మా అల్లుళ్ళే ఉన్నారండి, చంపి చెవులు మూస్తారు, అక్క బ్యాక్గ్రౌండ్ ఇది బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ అది బాగాలేదు. అరే ఒక్కొక్కరు చెత్తలో వీడియోలు పెడుతున్నారా, కంటెంట్ బాగుంటే ఆ చెత్తలో ఉన్న వీడియోలు కూడా వెళ్ళిపోతున్నాయి కదా అంటే, నీకు అర్థం కాదా, ఇల్లు చూడ ఎట్లా చేస్తారో వీడియోలు, ఇట్లా ఎఫెక్ట్లు ఉండాలి, ఇట్లా సినిమాటిక్ ఉండాలి అని చెప్పేసి అంటారు. నాకైతే అలాంటి సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నాకు రావండి. ఉన్నది ఉన్నదే నాకు వచ్చు చేయడం. తమ్నైల్స్ నాకు క్రియేట్ చేయడం రాదు. స్టార్టింగ్లో ఏదో ఉన్న ఫోటోనే నేను తమ్నైల్గా పెట్టుకునేదాన్ని, నేనే చేసుకునేదాన్ని. ఇప్పటికీ నా వీడియోస్ ఎడిటింగ్ నేనే చేసుకుంటానండి. మీకు నచ్చితే చూడండి, స్కిప్ చేయండి లేదా స్క్రోల్ చేయండి. ఇదండి నేను చెప్పుకోగలిగింది. నా లైఫ్లో ఇలా చాలామంది ఉన్నారండి చెప్పుకోవడానికి. నిజంగా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఒక ట్రిప్కి వెళ్ళాలంటే ఇన్సెక్యూర్ ఫీల్. నాకు నిజంగా అండి చార్మినార్ వెళ్ళాలన్నా కూడా భయం. బేగం బజార్ చార్మినార్ వెళ్ళాలంటే నా ఫ్రెండ్స్ అంతా 10 మంది నా గ్రూప్ ఉంటే ఆ బలవంతంగా పిలిస్తే వెళ్తా. కొన్ని హర్రర్, నిన్న కూడా నా ఫ్రెండ్ బర్త్డేకి నేను స్పెండ్ చేయలేకపోయాను అని ఈరోజు నేను 23rd ఈ వీడియో చేస్తున్నాను. 22nd నాకు ఇంతమంది ఫ్రెండ్స్ని ఇచ్చిన దాంతో నేను స్పెండ్ చేయలేకపోయాను. చాలా బాధపడ్డా. కానీ వెళ్ళిన తర్వాత నేను అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తానేమో, ఇది ఓవర్ యాక్షన్ చేస్తుందనే ఫీల్ ఏమన్నా వాళ్ళ మనసులో ఉండి బయటికి అనలేకపోయినా అంటారేమో అనే భయానికి, నాకు హర్రర్ నిజమైన దయ్యాలని చూసినా భయపడనేమో, కానీ అక్కడ బొమ్మలేసి సౌండ్లు పెట్టి భయంకరంగా ఎఫెక్ట్స్ పెడితే నాకు భయం అండి. హ్యాపీనెస్ని నాకు ఇచ్చింది దాంట్లో, అది కూడా ఒక భాగం కాబట్టి దాని గురించి చెప్తున్నాను. దాంతో నేను స్పెండ్ చేయలేకపోయాను అని బాధపడుతున్నాను. ప్రేమ అందరూ సర్ప్రైజ్ అవుతారని తను మంచి కంటెంట్ అయితే తీసుకున్నాడు, కానీ పాపం
చాలాసార్లు అడిగారు, మళ్ళీ డిస్కషన్ వద్దు ప్రసన్న వచ్చేసి అని చెప్పారు. వస్తున్నా అని మాయ చేసి చివరికి వెళ్ళలేకపోయాను, భయమైంది నాకు. వెళ్ళి వాళ్ళ డబ్బుల్ని వేస్ట్ చేస్తానేమో నేను. యూజ్ ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలి, లేదా వాళ్ళు చేసి చూసేనే నేను ఎంజాయ్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో లేను కాబట్టి నేను ఇదేనండి స్కేరీ హౌస్ లాంటి ఉంటాయి కదా, వెళ్ళలేను అని చెప్పేసి. వాటర్ ఫాల్స్ కూడా నేను కొంచెం మ్యాక్సిమం దూరంగానే ఉంటా. కాసేపు అట్లా ఇష్టం, కాకపోతే నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంది, దానివల్ల నేను కొంచెం ఎంజాయ్ చేయలేకపోవచ్చు. చలిలో ఉండగలుగుతాను కానీ ఏసీలో కానీ అండ్ వాటర్లో ఎక్కువసేపు నానినా దాని ఎఫెక్ట్స్ కొంచెం ఫేస్ చేస్తాను అనమాట. ఇది మాకు ఫ్యామిలీ వారసత్వం, మాకు సైనస్ అనేది. లైఫ్లో ఇంతమంది ఫ్రెండ్స్ని అయితే నేను సంపాదించుకోగలిగాను. తన వల్ల నేను ఫస్ట్ ట్రిప్కి ధైర్యంగా వెళ్ళగలిగా. మా నాన్న వాళ్ళు లేకుండా నేను ట్రిప్కి వెళ్ళగలిగాను. ఈ రోజుకి నాకు ఈ రూపాయి కావాలి, నాకు ఇది ఈ టైంకి, అంటే ఈఎంఐ వచ్చిందండి కట్టలేకపోయాను. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ఈ అవసరం వచ్చింది అని చెప్తే ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళ గురించి కాదండి, తన దగ్గర ఉన్న కష్టాన్ని అయినా సరే కావాలి అంటే వెంటనే నాకు హెల్ప్ చేసేది వర్ష అండి. ఒకసారి నేను ఇలా ఒక దేశానికి వెళ్ళాల్సి వస్తే విజిటింగ్కి కూడా సిరి, వర్ష, ఇంకొక ఫ్రెండ్, వాడికి కూడా చెప్పుకోవడం ఇష్టం ఉండదు, వీళ్ళంతా కలిసి నాకు నీ దగ్గరికి ఎక్కడికి వెళ్ళి వస్తాయే, ఫిక్స్డ్ అమౌంట్ మేము ఇస్తామని చెప్పేసి ఆ ఫిక్స్డ్ ఎఫ్డీ అమౌంట్ కూడా వాళ్ళవే నేను పెట్టుకొని వెళ్ళొచ్చానండి ఫ్రెండ్స్ విజిటింగ్ వేస్తే. నేను వర్ష నిజంగా దాని గురించి నేను గొప్పగా చెప్పుకోవాలండి. అది కష్టపడిన విలువ దానికి బాగా తెలుసు. తను ఓన్గా నాలాగే, అంటే పేరెంట్స్ సపోర్ట్ తీసుకుని, అంత కష్టం నుంచి అయితే నేను రాలేదే, బట్ మా డాడీ నాకు సపోర్ట్ ఇచ్చారు చాలా అని చెప్తూ, తర్వాత తను ఎలా గొప్పగా నిలబడింది, తను ఎలా ఇంత పెద్ద ప్రయోజకురాలు అయ్యింది అని చెప్పేసి మాత్రం తన ఓన్గానే సాధించుకుంది. అది ఇప్పటికిప్పుడు 50,000 కావాలి అన్నా, 10,000 కావాలి అన్నా, అలాగే మేము లక్షలు అడగమండి. మాకు కూడా తెలుసు ఎంత వరకు అవసరమో. అండ్ నేను అడగక ముందే అండి, నేను అడగాల్సిన పని లేదు, ఇది నాకు అవసరం పడుతుంది ఈ రోజుకి అంటే తీసుకోవే అని చెప్పేసి, ఒకరోజు మర్చిపోయినా నెక్స్ట్ డే అబ్బా నేను మర్చిపోయానే ఇప్పుడు గుర్తొచ్చింది అని చెప్పి తను అమౌంట్ వేస్తుంది, నేను అడగక్కర్లేదండి. కానీ ఈ టైంకి చెప్తే, ఈ టైంకి ఇస్తా అంటే మాత్రం ఆ టైం వరకు అది ఓపిక పట్టుతుంది, ఏమనదండి. అంటే ఇంట్రెస్ట్ తీసుకునే స్టేజ్లో ఉన్నా, తన ఇంట్రెస్ట్లకి ఇచ్చే స్టేజ్లో ఉన్నా, ఒక ఫ్రెండ్, ఒక ఆడపిల్ల కష్టపడుతుందంటే ఇవాళ రేపు ₹2, ₹3, ₹4 ఇంట్రెస్ట్ తినొచ్చు బిజినెస్ వాళ్ళ దగ్గర అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారేమో, కానీ నా ఫ్రెండ్స్లో దాని గురించి అయితే నేను గొప్పగా చెప్పుకోవాలి. మాట సాయం చాలు అనుకుంటాం కానీ అది దానికి చేతనైన సాయం అది చేస్తుంది. ఇలా థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ చెప్పొద్దు, తిడుతుంది నన్ను అది కూడా. సో ఇలా ఫ్రెండ్స్ ఇంతవరకు వీళ్ళందరి వల్ల ఇంకా బోల్డ్ మంది ఉన్నారండి బాబాయ్ నా లైఫ్లో. మా అన్న ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ చాలామంది మాకు సపోర్ట్ ఇచ్చారు. అలా ముందుకైతే రాగలిగాను. వచ్చిన తర్వాత నేను ఇప్పుడు చేస్తా, కానీ ప్రసన్న నీ టాలెంట్ నీ వర్కే. చాలామంది అన్నారు, అక్క నేను స్వప్న వైట్ల ఛానల్ వల్ల నువ్వు మాకు తెలిసావు, కానీ నిన్ను చూసి నువ్వు నచ్చినవు, నువ్వు మాకు న్యాచురల్గా అనిపిస్తావు అక్క, నువ్వు మాతో పక్క నుండే మాట్లాడినట్టు అనిపిస్తుంది అక్క, మాకు ప్రేమగా అవన్నీ నేను ఎక్కడ వెళ్ళిన చోట వల్ల కూడా విన్నానండి. సో నా ఫ్రెండ్ వల్ల నేను నలుగురికి తెలిసినా కూడా వాళ్ళు చూడడం వల్ల ఇంకా నలుగురికి అలా నేను 10 మందికి ఈరోజు తెలిసాను యూట్యూబ్లో. అంటే కానీ నాకు ఫాస్ట్ గ్రోత్ ఇన్స్టాలోనే ఉందండి. ఇన్స్టాలో నేను బాగానే గ్రో అయ్యాను. యూట్యూబ్ ఏంటంటే నాకు ఎడిటింగ్స్ ప్రాబ్లం, పోస్ట్ ప్రాబ్లం, హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇవ్వాలో తెలియదు, ర్యాపిడ్ ట్యాగ్స్ ఇవ్వడం తెలియదు, ర్యాపిడ్ ట్యాగ్స్ మోస్ట్లీ నేను ఇవ్వను. ఇంకా చాలామంది మెసేజ్ పెట్టారు, మీ ఇంకా చేస్తే మీ పేజ్ ఇంకా గ్రోత్ వెళ్తుంది అని చెప్పి. నాకు యూట్యూబ్ నిజంగా థంబ్నెయిల్స్ చేస్తేనే నువ్వు ముందుకెళ్తావు, ఎడిటింగ్స్ మంచిగా చేసుకుని ఎఫెక్ట్స్ ఇస్తేనే ముందుకెళ్తావు, వాటి మీద కొన్ని జుప్ అనే ఎఫెక్ట్స్ ఇస్తేనే ముందుకెళ్తావు, కరెక్ట్గా పెడితేనే ముందుకెళ్తావు అంటారండి. కానీ పోస్ట్ చేస్తూ వెళ్తున్నానండి, ఎలా వెళ్ళినా పర్లేదు, జెన్యున్గా వెళ్ళిపోవాలి. వాళ్ళే నేను నచ్చానండి, నా కామెంట్లు పెట్టే వాళ్ళే నా వీడియోస్ వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళు నలుగురికి షేర్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అంటున్నారు, ఎక్కడో నా క్లాస్మేట్సే, ఎక్కడో ఏ దేశాల్లో ఉండేవాళ్ళు నీ వీడియో నాకు ఫార్వర్డ్ చేస్తున్నారే అని చెప్పి స్వరూప్ కూడా చెప్పాడు. నిజంగా ఇది చాలండి నాకు. నేను చిన్నగా వెళ్తానేమో, నాకు చేతనని చేస్తున్నాను, నాకు రోజు నేను వర్కర్స్ని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, నా పరిస్థితి ఏంటి, నేను టైంకి వీడియోస్ పెట్టగల, రోజుకి 4 వీడియోలు పెట్టాలనుకుంటానండి, 2 పెట్టను. ఈ టైంకి పోస్ట్ చేయాలనుకుంటాను, పోస్ట్ చేయలేను. ప్లీజ్ నాకు కుదిరితే మీ కామెంట్స్ చూస్తాను కాబట్టి, అక్క ఈరోజు ఫుల్ వీడియోస్ పెట్టని మీరు సపోర్ట్ ఇవ్వండి, మీరే పుష్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో అంతా ఎందుకు చేస్తున్నావు ప్రసన్న ఏంటి అన్నదానికి రీజన్ అండి, ఈరోజు నేను గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళంతా మనం వచ్చిన రూట్స్ని అయితే మనం మర్చిపోకూడదు. ఎలా తన రూట్స్ని మర్చిపోకుండా నాకు తన కృతజ్ఞతగా చేసిందో, అలానే నేను నాకు సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని నేను గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళని కూడా నేను తక్కువగా తీసాను. ఈరోజు నన్ను నమ్మి ఒక డైలీ ఫైనాన్స్ కానీ, ఒక వీక్లీ ఫైనాన్స్ కానీ, ఒక మంత్లీ ఫైనాన్స్ కానీ వాళ్ళందరూ నాకు డబ్బులు ఇస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు గొప్ప అండి. ఎందుకు అంటే నన్ను ఏం చూసి నేనేమి రాసి ఇవ్వట్లేదండి. లోన్లు ఇచ్చేవాడు 1,50,000 ఇచ్చేవాళ్ళు ప్రూఫ్స్ అడుగుతారండి, బంగారం అడుగుతారు, లేదా ఆస్తులు అడుగుతారు బయట. కానీ వీళ్ళు మాత్రం డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ ఎవరైనా నేను ఫైనాన్స్ తీసుకున్నానంటే పాపం వాళ్ళు ఏ ప్రూఫ్స్ అడగరు. ఒకసారి ఇస్తే మళ్ళీ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, అడుగుతారు మేడం మీకు ఏమైనా కావాలా అని చెప్పి. నమ్మకంగా మనకి ఇచ్చినప్పుడు మాత్రం ప్రతి రూపాయిని నమ్మకంగా కట్టండి, కట్టగలిగిన వాళ్ళే అప్పు చేయండి అని మాత్రం చెప్తానండి. నేను ఒక అప్పు తీర్చడం కోసం ఇంకో రొప్పు అలా రొటేట్ చేస్తూ ఎలా వచ్చాను, ఎలా ఇప్పుడు ఇలా ఉన్నాను అనేది మాత్రం బిజినెస్ బొటిక్ గురించి చెప్పినప్పుడే చెప్తానండి. అది ఎంతమంది పెట్టుకోగలుగుతారో అప్పుడు డిసైడ్ అవ్వండి. అయితే ఇదంతా చెప్పుకోగలిగాను. సుష్మిత ఉంది, తను కూడా యాక్ట్రెస్ సుష్మిత, అనాల సుష్మిత, D20లో తను కూడా అండి ఏదో గొప్పలు పోవాలి, ప్రమోషన్స్ చేయాలనే మనిషి కాదు. తను కమర్షియల్గా ఉండే టైప్ కాదా పాప. నా విషయంలో
జెన్యున్గా ఫ్రెండ్లీగా నా నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయదు. మీరు నమ్మరు, యాజ్ ఏ ఆర్టిస్ట్ నా ఫ్రెండ్ అయినా కూడా నాకు మనీ ఇచ్చి స్టిచ్ చేయించుకుంటుందండి. అది తనకి నేను చెయ్యాలి. జనరల్గా అయితే కొలాబరేషన్స్ ఇచ్చేవాళ్ళు పేమెంట్స్ తీసుకుంటారు, కానీ అది నాకు స్టిచ్చింగ్కి డబ్బులు ఇచ్చి తను కొలాబ్ చేస్తా ఉంటుంది. ఇంకేదైనా చెయ్యి నాకు, నేను వేసుకుంటాను రా, ఇంకా చేద్దాం, ఇంకేదైనా చేద్దాం, కొలాబ్ చేసుకుందాం, నీకు ఇంకేమైనా యూజ్ అవుతుందేమో. వాయిస్లో నా వాయిస్ బేస్ని విని డల్లుగా వింటున్నానా అని అడుగుతుంది. అది చాలా హ్యాపీ నేను దానికి. అలాంటి ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారండి. ఇంతమంది ఫ్రెండ్స్ నాకు ఉన్నందుకు చాలా హ్యాపీ. ఇంకొకరి గురించి చెప్పాలి, పూజ, నేరేడ్చర్ల అమ్మాయి, స్కూల్ మేట్ నాకు. తను ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం. అది ఫస్ట్ నుంచి నాతో నన్ను భరించేది అంటే మాత్రం నా కోపాన్ని, నా ప్రేమని, నేనేంటి అనేది చెప్పగలిగేది వీళ్ళందరితో పాటు పూజ ఒకటి. దాని రుణం కూడా నేను తీసుకోలేను. ప్రసన్న నీకేంటి, మేము ఉన్నాం, ఇంత కష్టపడాల్సిన పని లేదు, నేనున్నా నీకు, నా ఇంట్లో ఈ రోజుకి వచ్చి నువ్వు ఉండు అని చెప్పేసి, నేను చూసుకుంటా అని చెప్పేసేది. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు తోడుగా ఉండి నేను ఉన్నాం నీకు అండగా అని అమ్మ అన్నయ్య నాకు ఎప్పుడూ ఉన్నారండి. వాళ్ళ గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. రోజు ఇది నువ్వు చేయొద్దు, ఇది ఇక్కడికి వెళ్ళొద్దు, ఈ టైంకి వచ్చావు, ఈ టైంకి వెళ్ళావు, ఏ రిస్ట్రిక్షన్స్ లేవండి. నాకు దొరికిన అన్న లాంటి అమ్మ లాంటి వ్యక్తులు ఇంకెవరికి దొరకరు. చాలా సపోర్ట్ వాళ్ళు నాకు. నేనంటే చాలా నమ్మకం. మా అమ్మాయి తప్పు చేయదు, నా చెల్లి తప్పు చేయదు అనే నమ్మకం. అప్పుడప్పుడు భయం వేస్తుంది, నేను నా రూట్స్ మర్చిపోతానేమో అని చెప్పేసి. ప్రసన్న లైఫ్ని ఎంజాయ్ చేయంటాడు మా అన్నయ్య, కానీ నేను నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ అవ్వలేదు, నా కంట్రోల్లో నేను ఉన్నాను. వచ్చేసి పూజ చెప్పాను కదా, అది మేకప్ నేను చేయడానికి, నాకు మేకప్ చేయాలని ఉంది, కానీ నా డబ్బులతో నేను పక్కకి పెట్టుకోగలిగా అప్పు లేకుండా అన్నప్పుడే చేయాలనుకుంటే, లేదే చేయాలని ఉంది నీకు, అది కూడా ఒకటి కంప్లీట్ చేసుకుంటే నీకు ఎప్పటికైనా అది యూజ్ అవుతుంది అని చెప్పి తన దగ్గర ఉన్న పాకెట్ మనీ అండ్ అన్నయ్య ఓన్గా వాళ్ళిద్దరు కలిసి నేను కొంచెం వేసుకుని నేను ఒక హ్యామ్స్టెక్లో మేకప్ కూడా కంప్లీట్ చేశానండి. అది వాళ్ళు ఇచ్చిన సపోర్టే. సర్జరీ కూడా ఒకటి అయ్యింది మధ్యలో. స్వప్న కూడా వీడియో చేసింది కదా నవ్వుకుంటూ సరదాగా, బట్ అది కూడా బాధపడింది, కానీ అలా సరదాగా నేను తినను అని చెప్పడం కోసం ఒక వీడియో చేసింది. అప్పుడు కూడా వర్ష అండ్ ఇంకొక ఫ్రెండ్ చెప్పా కదా, వాడు కనీసం తెర ముందుకు రాడు, వాడి గురించి చెప్పుకోవడానికి ఇష్టపడడు. కార్తీ అండ్ విజయ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు నాకు తెలిసిన వెంటనే ఎవరు ఆగలేదు, వచ్చారు. కానీ ఆ టైంకి వాళ్ళ ఓన్ క్రెడిట్ కార్డ్స్ అక్కడ పెట్టేసి నీకు ఎంత అవసరమో ఏంటో, పూజ ఉంది అండి హాస్పిటల్లో, అన్నయ్య చూసుకుంటాడు, ప్రాబ్లం ఏం లేదు, అయినా కూడా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి, పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి ఫీ పే చేయాలి కాబట్టి అది మేము న్యాయంగానే పే చేసాము, అన్న ఇంకొక పార్ట్నర్ ఉన్నారని చెప్పి కార్డ్స్ అక్కడ పెట్టి నాకు హాస్పిటల్కి ఏం అవసరమా అని చెప్పి చూసుకోమని చెప్పి వెళ్ళారు. అండ్ ఆ రోజు నాకు తోడుగా హాస్పిటల్లో అందరూ ఉన్నారు. అమ్మకి హాస్పిటల్లో ఉండలేదు, అమ్మకి బాగాలేదు, ఆ టైంలో అన్నయ్య అక్కడ ఉండాల్సి వచ్చింది. ఒకరోజు అన్నయ్య, ఒకరోజు అక్క వాళ్ళు, ఒకరోజు తమ్ముడు అఖిల్, మా టీంలోనే వాడు తమ్ముడు, శివ అన్న అంట కదా వీడి తమ్ముడు, వాడు ఒకరోజు బాగా డ్యూటీ చేసి అలసిపోయి వచ్చి హాస్పిటల్లో మీరు రెస్ట్ తీసుకోండి, అక్క దగ్గర నేను ఉంటానని చెప్పేసి నాతో ఉన్నాడండి. ఇలా చెప్పుకుంటూ పోతే నా లైఫ్లో చాలా మంది ఉన్నారు ఇలా హెల్ప్ చేసిన వాళ్ళు. హెర్రీ నాకేదో హెల్ప్ చేయాలి అని చాలా హెల్ప్ చేస్తుంది, అది నాకేదో చేయాలనే దాని తపన, కానీ పాపం దాని చేతనైంది వచ్చి షాప్లో ఏదన్నా హెల్ప్ చేద్దాం, క్లయింట్స్కి మెసేజ్కి రిప్లై ఇద్దాము అని చెప్పేసి అది చేస్తుంది, అది కూడా గ్రేట్ థింగే. నెక్స్ట్ వచ్చేసి పూజ ఇలా చేసింది. తర్వాత నేను టైంకి తిన్నానా లేదా, నాకు ఇంకేమైనా అవసరం ఉన్నాయా అని చెప్పి కనుక్కునేది మెయిన్ జ్యోతి. చెప్పా కదా, నా ప్రతి వీడియో పెట్టిందా లేదా, ఏం పెట్టింది, దాంట్లో ఏం కంటెంట్ పెట్టింది, దీంట్లో ఏమైనా తప్పులు పెట్టిందా అని తన ఆఫీస్ వర్క్ చేస్తూ తను చూసే టైంలో అండి, తను ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు. అలా చూసే టైంలో కూడా తను ఏం చేస్తుందంటే, నా వీడియోస్ చూసి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, హ్యాష్ ట్యాగ్స్లో మిస్టేక్స్ ఉన్నా, టైటిల్లో మిస్టేక్స్ ఉన్నా చూస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ, నేను తిన్నానా లేదని టైంకి అడిగే ఒక అమ్మలాగా, అమ్మ తర్వాత అమ్మ అని నేను జ్యోతిని చెప్తాను. తర్వాత నాకు దేవుడిచ్చిన అమ్మ నీరజ, ఇదేమో చిన్నప్పటి నుంచి నాతో ఉండి నన్ను చూసింది. నా ఫ్రెండ్స్లో నాకంటూ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. నీరు యూకేలో ఉంటుంది, అది కూడా అన్నయ్యకి నేను సొంత చెల్లెల్ని, అంత బాగా చూసుకుంటారు నన్ను. ఇలా అల్లుళ్ళు, అన్నలు, వదినలు చాలామంది నా లైఫ్లో ఉన్నారండి. వీళ్ళందరూ మీ అంతా సపోర్ట్ లేకుండా వచ్చిన తర్వాత వాణిని కూడా నేను పరిచయం చేయడం జరిగింది. అంటే తన దగ్గర వర్క్ ఉందండి, సెలూన్ నుంచే ట్రైనింగ్ నుంచే తనకి ఇన్కమ్ వెళ్ళాలని లేదండి, తనకి ఒక మంచి భర్త సపోర్ట్ ఉన్నాడు, వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అయినా కూడా తను ఒక ప్యాషన్గా తీసుకుందండి. వాణిని నేను దాని గురించి చెప్పాలి, నాకు సపోర్ట్ ఇచ్చే దాంట్లో అది కూడా ఒకటి. ఈ రోజుకి నువ్వు స్పెషల్ కేర్ తీసుకో, నీకు ఎవరు ఉంటారే పైనే పార్లరు, నీకు నచ్చింది తీసుకొని 15 డేస్కి మంత్లీ ఒకసారి నువ్వు స్కిన్ కేర్ తీసుకో, నీ ప్యాషన్కి అది కూడా మెయిన్ థింగ్, అది ఉండాలి అని చెప్పి రూపాయి ఇచ్చినా తీసుకోదండి. ఎందుకు అంటే నాకు ఆ రకంగా సపోర్ట్ ఇచ్చేది వాణి. కానీ నేనే బద్దకిస్తా, 2 నెలలకో నెలకు 3 నెలలకు ఒకసారి వెళ్తాను. నాకు స్కిన్ మీద అంత ఉండదు, బట్టలు కొత్త బట్టలు వేసుకున్నామా, చెవులే పెట్టుకున్నామా, మ్యాచింగ్ ఉందా లేదా, ఇంతే.
పైన సోక్ కావాలని చూస్తా, తిండి సోక్ కూడా చూసుకోను నేను. ఇప్పుడు తింటున్నాను లేండి. మా మమ్మీని చూసాక మా మమ్మీ అలా అయిపోతుంది అంటే అమ్మో తినకనే కదా అని చెప్పేసి నేను కూడా తినడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో ఇంత ఇన్కమ్ వస్తేనే నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది బయటకు వస్తారు? ఎంతమంది చెప్పారో లేదో నాకు తెలియదండి. యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ అండి ఇది. చాలా చిన్న అమౌంట్, కానీ నేను చెప్పుకోగలగాలి. నాలో ఉన్న నెగిటివ్ ఏంటి అంటే టైంకి పడుకోను, టైంకి లెగవను. ఎందుకంటే నా వర్క్, నా షెడ్యూల్ అది. పడుకోవడానికి ఒక రోజున 9-10కి పడుకొని 6కి లేద్దామంటే అవ్వదు. నాకు ఇష్టమైంది జిమ్ చేయడం. 1.5 ఇయర్ అయిపోయిందండి నేను జిమ్కి వెళ్ళక. ఆ ఇష్టమైన జిమ్ని చేయలేకపోతున్నాను. అది నేను చేయలేకపోతున్నాను కూడా నేను ఏడ్చేస్తా. అంత ఇష్టం నాకు, అంత ఇష్టం అనమాట. అది నేను చేయలేకపోతున్నా. వాణి చెయ్యవే, నేను ఎలాగో చేయలేకపోతున్నాను, నువ్వన్నా వీడియోస్ పెట్టు, నువ్వన్నా చెయ్యి. ఎవరో ఒక్కళ్ళమన్నా డెవలప్ అయితే మనమే నలుగురికి చెప్పుకోవచ్చు మన దగ్గర ఉన్న టాలెంట్ని అని చెప్పి తోముతా ఉండేదండి. అయినా దాన్ని కూడా నెట్టి తోసాను. సపోర్ట్ చేసిన వాళ్ళలో నాగశ్రీ ఆంటీ, కొత్తగా నా లైఫ్లో ఒక ఫ్రెండ్ లిస్ట్లో యాడ్ అయిన స్వాతి ముచ్చట్లు. ఇంకా ఆంటీ ఓన్గా చెప్తుందండి నా గురించి. తనంతట తాను ఫోన్ చేసి చాలా చక్కగా చేస్తున్నావురా అమ్మ, అమ్ములు అని ఎంత ముద్దుగా పిలుస్తుందో అండి ఎవరినైనా సరే. ఒక యూట్యూబర్ అయ్యుండి ఇంకో యూట్యూబర్ బాగా చేస్తున్నావని కాంప్లిమెంట్ సపోర్ట్ చేయడం మాత్రం చాలా గ్రేట్ థింగ్ అండి. అది మిత్రం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ స్వాతి కొత్తగా నా బర్త్డే రోజు వీడియో పెట్టింది. నిజంగా అండి నాకు త్వరగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నేను చాలా ఎమోషనల్. చిన్న ఆనందానికి పెద్దగా పొంగిపోతానని చెప్తాను కదా. నాకు వాళ్ళకి నేనే ఇంపార్టెంట్, వాళ్ళకి నేనే ప్రిఫరెన్స్. వాళ్ళ లైఫ్లో నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనిపిస్తే మాత్రం నా అంత గొప్పగా ఎవరు చూసుకోరు, నా అంత గొప్పగా ఎవరు ఉండరు. అది మాత్రం గర్వంగా చెప్తాను. నాకు జెన్యున్గా చేసిన స్వప్న వైట్ల గురించి ఒకరోజు బొటానికల్ గార్డెన్లో మీ అందరికీ చెప్పా తనేంటి అనేది. నువ్వు హ్యాపీ సోల్, నువ్వు ఎక్కడున్నా నలుగురిని హ్యాపీగా చేస్తావని చెప్పేసి తను నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. డార్లింగ్ నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒక పుష్ నువ్వు ఇవ్వకపోతే, అంటే యూట్యూబ్లో నలుగురికి తెలిసేదాన్ని కాదు. అప్పటికి స్టార్ట్ చేశాను తను నాకు చెప్పేటప్పటికి, కానీ దాన్ని నేను ముందుకి నడిపించలేదు ఇలా టైం టు టైం పెట్టాలి అని చెప్పి. తన వల్ల నేను యూట్యూబ్లో నలుగురికి పరిచయం అయింది మాత్రం స్వప్న వల్లే అండి. నేను అది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇలా ప్రతి ఒక్కరూ నాకు సహాయపడిన వాళ్ళు, వీళ్ళందరూ లేకుండా ఈరోజు నేను లేను. యూట్యూబ్లో నా ఇన్కమ్ ఎంత వచ్చిందని అనుకుంటున్నారు కదా. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, ఆ యూట్యూబ్ ఇన్కము రిలీజ్ అయ్యి 2 days అయ్యింది. ఈరోజు నా అకౌంట్లో పడిందండి. కరెక్ట్గా నాకు అమౌంట్ అవసరమైన టైంలో పడింది. అయినా కూడా నేను దాన్ని వాడాలనుకోలేదు. మరీ జో నొక్కి మరీ చెప్పింది. అది ఒక ఇంపార్టెంట్ థింగ్ కోసం వాడమని చెప్పింది. నేను ఇంపార్టెంట్ కోసం నేను దాన్ని పెట్టేశానండి. ఈరోజు నేను యూట్యూబ్ చేయడానికి వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చిన ఒక ఆయుధం లేకుండా మనం ఏది చేయలేమండి. అదేంటిది? మొబైల్. 1,50,000 పెట్టి నాకు ఒక మొబైల్ కొన్నారండి. నాకు గిఫ్టెడ్. దేనికోసం అంటే యూట్యూబ్ చేయి, ఇన్స్టా చేయి, దీనివల్ల నువ్వు నలుగురికి తెలియాలి, నీ టాలెంట్ బయటపడాలి. ఇంతమంది చేసింది ఒక ఎత్తు అయితే, నా దగ్గర నాకు ఈరోజు ఇంత కాస్ట్లీ మొబైల్ ఉంది. సపోర్ట్ అంతా, మోటివేషన్ అంతా ఫ్యామిలీ ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. అక్క చెల్లెలు అందరూ సపోర్ట్ ఇచ్చారు, బావాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు. కానీ ఈరోజు నేను స్టేజ్లో నిలబడగలిగాను. అసలు ముందు ఈ ఫ్యాషన్ ఫీల్డ్కి అలవాటు పడగలిగింది మాత్రం నేను, మా అక్క వాళ్ళండి. మా ప్రసన్నతో పని ఫీల్ అయ్యేది మా బూనక్క అండి. చాలా సఫర్ అవుతూ కూడా చిన్నప్పుడే నన్ను చాలా బాగా చూసుకుంది. మా డాడీ లేడని చెప్పి నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. చిన్న ఆనందాలన్నీ మా అక్క చెల్లెలందరూ తీర్చారు. అమ్మ తర్వాత అమ్మ ఫ్యామిలీలో లక్ష్మి అక్క, మా బావగారు. నా కష్టం వచ్చినప్పుడు మా బావగారు, మా సాంబయ్య బావ చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు కష్టం వచ్చినప్పుడు మా ప్రసాద్ నాకు తోడుగా నిలబడ్డాడు. చాలా ఉన్నాయండి నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఇది సింపుల్ కాదు, నా కష్టం వెనక చాలా పెద్ద కథే ఉంది. ఇలా ఈరోజు నాకు ఈ మొబైల్ ఉంది అంటే మాత్రం నా ఫ్రెండే నాకు కారణం. తనకి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏ అప్పు లేకుండా నీ అంతటా నువ్వు కాళ్ళ మీద నిలబడగలిగిన రోజు నువ్వు నా గురించి చెప్పాలి. అప్పటి వరకు నువ్వు చెప్పకూడదు. ఇది నేను చేస్తున్న సాయం కాదు, నేను కష్టపడుతున్న దాంట్లో నాకు ఉంది. నేను ఈరోజు బాగున్నాను కాబట్టి నేను ఇది చేయగలుగుతున్నాను అని చెప్పేసి నాకు ఒక మొబైల్ కొనడం జరిగింది. ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ మైక్ను కూడా వాళ్ళే కొన్నారు. అప్పట్లో ఇది 20,000 ఏమో ఉంది. చాలా ఐటమ్స్ వచ్చాయి దీనికి. సో ఈ ఫోను ఇది అందరూ కొంతమంది అలా ఇలా వాళ్ళంతటా వాళ్ళు అనుకుని నాకు ఇది యూజ్ అవుతుందని ఇంత అందరూ చేసింది ఒక ఎత్తు అయితే, ఈరోజు ఈ ఫోన్లో ఈ వీడియో చేసి పోస్టులు చేసి ఈరోజు నేను ఇన్కమ్ సాధించడానికి కారణం మాత్రం తనే. థ్యాంక్స్ డార్లింగ్ మీకు కూడా. సో ఇలా ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇచ్చారు. ఈ మొబైల్ వల్ల నేను చేస్తుంది కూడా చాలా బద్దకిస్తున్నాను, వీడియోలు పెట్టట్లేదు. నా దగ్గర ఉపయోగపడే వీడియోలు ఉన్నా కూడా నేను పెట్టలేకపోతున్నాను. చాలామంది ట్రైనింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అది కూడా త్వరలో నేను రిలీజ్ చేస్తాను. కోచింగ్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నాను. మన పిఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నా. అది కూడా త్వరలోనే చేస్తానండి. అది కొంత ఉపాధి కల్పించాలి అని చాలా కంటెంట్స్ నాలో ఉన్నాయి. వాటన్నిటికీ మీ సపోర్ట్ కావాలి. మీరు ఇంకా నలుగురికి షేర్ చేయగలిగితే, ఇంకా నలుగురికి మన ఛానల్ ముందుకెళ్తే, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఎదగాలనుకుంటున్నాను, నాలో కూడా టాలెంట్ ఉందన్న వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన నాకు ఉందండి. చాలా ఉన్నాయి కంటెంట్స్, అవన్నీ సపోర్ట్ నాకు కావాలి. ఇప్పుడు ఈ మొబైల్తో వీడియోస్ చేసిన దాంతోనే కాదండి. సో మీరందరూ లేకపోతే కూడా నేను ఈ వీడియో చేయలేను. వీడియోల వల్ల ఈ ఇన్కమ్ నాకు రాదు. అయితే నాకు డబ్బు మీద లేదని చెప్పడానికి బెస్ట్ ప్రూఫ్ అండి ఇది, బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇది.
ప్రతి ఒక్క రోజు ఒక ఫుల్ వీడియో పెడుతున్నారండి. 5 నిమిషాలు కానీ, 7 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ, ఇది మాత్రం ఎక్కువసేపు పెడుతున్నాను నేను. ఎవరికి ఓపిక ఉంటే వాళ్ళు వినండి. వీడియోస్ పెడితేనే మనకి ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్లో. షార్ట్స్ వల్ల మనకి 0.0000% అండి. కానీ ఆ వర్క్ తొందరగా వెళ్ళాలి, ఆ షార్ట్ 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళకి బిజినెస్ జరగాలి అనుకున్న వాళ్ళవి నేను షార్ట్సే పెడుతున్నాను. ఫుల్ వీడియోస్ తక్కువగా పెడతాను, మీరు చూస్తుండండి. శివ చెప్తుంది తనకి ఫుల్ వీడియో చేయి ప్రసన్న, నాకు ఫుల్ వీడియో వల్ల నీకు రీచ్ వెళ్ళకపోయినా పర్లేదు, నీకు యూజ్ అవుతుంది అని చెప్పి శివ కూడా చెప్పింది. శివ కూడా చాలా మంచి సపోర్ట్. శివ నా ఫ్రెండ్ ఆరాధ్య ఫ్యాబ్రిక్స్. అండ్ తర్వాత నా లైఫ్లో సపోర్ట్ ఇస్తూ వచ్చింది సింధు నాకు మెయిన్ అండి. నన్ను నమ్మి, నన్ను ట్రస్ట్ చేసి, నీ వల్ల నాకు నా దగ్గర ఉన్న జెన్యూన్ ఐటెము నీలాంటి జెన్యూన్ పర్సన్స్ వల్ల వెళ్తుంది ప్రసన్న అని ఒక పెద్ద గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చింది. మన ఐటెం బాగోపోతే నిర్మోహమాటంగా వాళ్ళ దగ్గర ఉన్న ఐటెం కూడా నేను ప్రమోట్ చేయనండి. అది మీరు అడగండి, వాళ్ళు చెప్తారు. ఆకృతి వీవర్స్ ఇండియా ఆకృతి టీం నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది. నామినేషన్స్లో పెడుతూ ఒక పాప పరిచయం అన్నాను, గ్రూమింగ్ ఫ్యాషన్స్ మౌనిక అండ్ జేఆర్కే సిల్క్స్ లితికా సిల్క్స్ ఎవరైతే నేను ప్రమోట్ చేశానో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ట్రస్ట్ చేసినాను అంటే నాకన్నా ఎక్కువ నా మీద వాళ్ళకే ఎక్కువ నమ్మకం అండి. అసలు నేను ఈరోజు వీడియో చేయలేదు, ఈరోజు వీడియో పెట్టలేదు అని నన్ను ఎవరు అడగరు. నేను పెట్టినప్పుడే వాళ్ళు వీడియో తీసుకుంటారు. అది చాలా గ్రేట్. అండ్ మిరియాలు కూడా వెళ్ళి మరీ చేశాను మా వాళ్ళ కోసం. ఇలా ఎంతో మంచి కలెక్షన్స్ మనం ముందుకు తీసుకురాగలగాలి. దానికి మీ సపోర్ట్ కావాలి. ఉన్నది తీసుకొచ్చి ఉన్నట్టుగా పెడితే ఎవరు వీడియోస్ చూడరా అంటారండి. జెన్యున్గా ఏముంది ఇందులో అని మీరు చూడకపోయినా పర్లేదండి. ఒక వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది. అది ఉన్నదే పెడుతున్నాం కానీ లేనిది పెట్టట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ నీడ్ ఉన్నా బుటిక్ సంబంధించింది వాట్సాప్ మెసేజ్ పెట్టమంటున్నాను, అలా కూడా పెట్టండి. మీకు రిప్లై చేస్తాము. 1 డే కాదండి, 2 డేస్ తీసుకున్నా సరే ఖచ్చితంగా రిప్లై అయితే చేస్తాను. సపోర్ట్ చేయండి చేతనైతే, లేదా వదిలేయండి మీకు నచ్చకపోతే. బట్ కంటెంట్లో లేనిది ఏదైనా తీసుకొచ్చి మీరు కామెంట్ పెట్టగలిగితే మాత్రం అది ఎవరికి పెట్టకండి. ఇది నా రికమెండ్. చాలా మంది ప్రతిదీ ప్రమోషన్ అని నా ఫ్రెండ్స్ వీడియోస్ కింద కూడా చూశానండి. ఆ ప్రమోషన్ వాళ్ళు చేయకుండా మీకు ఐటెం ఎలా తెలుస్తుంది? మాలాంటి వాళ్ళు కొన్ని షాప్స్ చెప్పకుండా మరి మీకు అక్కడ ఐటెం దొరుకుతుందని ఎలా తెలుస్తుంది? అలా కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ప్రతి వీడియోని అబ్జర్వ్ చేస్తున్నట్టే కదా. అది కూడా మాకు ఒక వీవే కదా, అది కూడా హ్యాపీయే. కానీ ఒక నెగిటివ్ కామెంట్ పెట్టబోయే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీకు నచ్చకపోతే స్క్రోల్ చేయండి. చెప్పేస్తున్నా, మళ్ళీ ఊరిస్తున్నాను కదా. యూట్యూబ్ ఇన్కమ్ నేను ఒక 3-4 మంత్స్ నుంచి చేస్తున్నా కదండి. యూట్యూబ్ నాకు స్టార్ట్ అయ్యి సో 4-5 మంత్స్లో నేను గట్టిగా కూర్చొని యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో ఓపెన్ చేశానండి. 2015లోనే నా ఛానల్ ఓపెన్ అయిందంట. నాకు తెలియదు, అక్కడ కింద ఉంటే తెలుస్తుంది. అంటే అప్పుడే ఛానల్ ఓపెన్ చేశా కానీ నేను డెడికేటెడ్గా వర్క్ చేయలేదు. 9,400 రూపాయలు నాకు యూట్యూబ్లో ఒక ఇన్కమ్ వచ్చిందండి. 9,400 కరెక్ట్గా వచ్చింది. యూట్యూబ్ ఎవరైతే నాకు ఇన్కమ్ ఇచ్చారో చాలా థ్యాంక్స్. ఈ ఇన్కమ్ వచ్చేలాగా చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్నే సపోర్ట్ చేయాల్సిన పని లేదండి. నాలాగే ఎంతమంది ఉన్నారో, మీరు ఇలాంటివి చేయలేకపోతున్నారా? సో మీరు చేయలేని ప్లేస్లో నాలాంటి అమ్మాయిలు ఎంతమంది చేస్తున్నారో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వీడియోస్ చూడండి, లైక్ చేయండి. కుదిరితే దాంట్లో మీకు నచ్చింది ఒక కామెంట్ చేయండి. పోనీ నేను జెన్యూన్ అని నేను చెప్పనండి, మీకు అనిపిస్తేనే. నాలాంటి అమ్మాయిలు ఎంతమంది ఇలా కష్టపడి వచ్చారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయండి. ఒకవేళ నాలాగా ఎవరైనా చేయాలని ముందుకు వస్తే ప్లీజ్ ఫ్యామిలీ మీరందరూ వాళ్ళకి సపోర్ట్ చేయండి. అలాంటి వాళ్ళందరూ కూడా చెప్పాను కదా, త్వరలో ఒక కంటెంట్ చేయబోతున్నాను. ఈలోపు మీరు ఎంతమంది నా వీడియోని ఫార్వర్డ్ చేస్తారో, ఎంతమందికి ఇది రీచ్ అవుతుందో, ఆ తర్వాత అది గొప్పది నాకు కాకపోవచ్చు, వాళ్ళకి అయి ఉండొచ్చు, లేదా నాకు అయి ఉండొచ్చు. ఇంకొక విషయం అండి, ఆడవాళ్ళు మీరు చేయలేని వీడియోస్ నేను చేస్తున్నానేమో, నాలాగా మీరు ఉన్నారేమో, నాలాంటి క్యారెక్టరే మీదేమో, నాలాగే 10 మందితో మాట్లాడి ఉన్నది మొహం మీద చెప్పి తిట్లు తినే టైప్ ఏమో, మనసులో ఏది దాచుకోకుండా బయటికి చెప్పేసి ప్రేమని ద్వేషాన్ని ఒకేసారి ఎదురుగా పెట్టే నాలాంటి వాళ్ళు మీరు. అలా మీరు చేయలేకపోతున్నారా? అలా మీకు సపోర్ట్ లేదా? సో నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. అండి 9,400 నా ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్. ఈ డేట్ నాకు ఎప్పుడు గుర్తుండిపోవాలి. అక్టోబర్ 23 రిలీజ్ అయింది. ఈ నెలలో నేను పుట్టాను. ఈ నెలలో నా డార్లింగ్స్ చాలా మంది పుట్టారు. అండ్ మా అన్నయ్య పాపం నేను పోస్ట్ చేయలేకపోయాను, భవానీ అన్నయ్య యూకే, తనకు కూడా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అన్న. మమ్మీకి, మా అన్నయ్యకి, మా అన్నలకి, పెద్దమ్మలకి, అల్లుళ్ళకి, అండ్ నా విక్కీ ఉన్నాడండి, అల్లుడు అభి ఉన్నాడండి. వీడియోస్ తీసింది వీళ్ళే, సహృద, వీళ్ళందరూ కూడా వీడియోస్ తీసి నాకు సపోర్ట్ చేశారు. లాస్ట్లో అక్క రూట్స్ ఎప్పుడు మర్చిపోవద్దని సపోర్ట్ చేస్తారు. నాకు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. నాకు వీడియోలో ప్రసన్న ఏం చెప్పింది, ఎవరి గురించి చెప్పింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఫుల్ వీడియో చూడాల్సిందే. నాకు ఈ రోజు యూట్యూబ్ ఇన్కమ్ రావడానికి కారణం ఈ ఫోన్ వల్ల పెట్టిన వీడియోలు చూసినా మీరు. యూట్యూబ్లో ఖచ్చితంగా ఫుల్ వీడియోస్ పెట్టాలంట. ఫుల్ వీడియోస్ పెడితేనే మనకి 4,000 అవర్స్ రీచ్ అవుతేనే వ్యాలిడ్ అంటండి. నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటే నేను చేసిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి. అండ్ యూట్యూబ్లో ఏం చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలి, ఈరోజు ఈ ఇన్కమ్ రావడానికి కూడా నా అకౌంట్ని స్వరూప్ డీల్ చేస్తూ, సో ఈ అకౌంట్లో డబ్బులు పడడానికి కానీ పిన్లు వచ్చాయి కదా, అలా కాకుండా ఆన్లైన్లోనే అయిపోయేలాగా స్వరూప్ ఇవన్నీ సెట్ చేస్తేనే నేను ఈరోజు ఈ డబ్బులు నా అకౌంట్లోకి టైంకి పడడానికి సహాయపడింది. సో ఇలా ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారు. నాకు రుణపడి లేవు, మేము చేయగలిగినాం కాబట్టి చేశాము అంటారు కానీ బట్ నేను రుణపడి ఉన్నట్టే. నేను త్వరగా సెటిల్ అవ్వాలి, వీళ్ళందరూ రుణం తీర్చుకోవాలి. ఇలా నాలా కష్టపడే వాళ్ళకు కూడా నేను ఎంతోమందికి ఉపాధి కల్పించే స్టేజ్లో నేను ఉండాలి అనేదే నా హోప్, నా ధ్యేయం, నా ఎయిమ్ అనమాట. నేను ఎక్కడున్నా, ఏ దేశంకి వెళ్ళినా, ఎక్కడున్నా, ఎప్పుడు నేను ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు నేను ఒక వీడియో పెట్టాలి. అది మీరు నాకు పుష్ ఇవ్వాలి.
ఇది 24th రిలీజ్ అవుతుంది ఈ వీడియో. ప్రసన్న అని వీడియో పెట్టు, నా అక్క చెల్లెళ్ళు, పిన్నులు, ఆంటీలు, అత్తలు ఎంతమంది నాకు ఫ్యామిలీ అయిపోయారో యూట్యూబ్ ఫ్యామిలీలో వాళ్ళందరూ నాకు పుష్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకుండా ఇంత దూరం నేను రాను. మీ సపోర్ట్ లేకుండా అయితే నేను ఇంత చేయలేను. మీ సపోర్ట్ ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో చూస్తేనే, మొత్తం అంతా వింటేనే మీకు కూడా అర్థమవుతుంది. యూట్యూబ్లో ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది నాకు. కంగ్రాచులేషన్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.